హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పర్యటనకు వెళ్ళడం మనం చూసాము. అంటే అవును. మెడికల్ కాలేజీ సందర్శనకు అని చెప్పేసి ట్రిపుల్ పి విధానాన్ని వ్యతిరేకించడానికి, అలాగే మధ్యలో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సో ఇది ఒక చర్చకైతే దారితీసింది. సో అవును. ఎప్పుడైతే ఈ టూర్ అనౌన్స్ చేశారో అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా మారింది. మరి అవును. నర్సీపట్నం టూర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశం అయితే తీసుకొచ్చారో మరి అది వర్కౌట్ అయిందా లేదా? సో ఈ టూర్ హిట్ ఆఫ్ ఫ్లాపా సార్? జగన్ టూర్ మటుకు సూపర్ హిట్ అనే భావించాలి. ఎందుకంటే రీసెంట్గా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు కొన్ని బాగా చప్పబడిపోయాయి. ఎందుకంటే అమరావతిలోనే రాజధాని కడతారు, మరలా డెవలప్మెంట్ అంతా కూడా అమరావతిలోనే జరుగుతుంది. మరొక 50,000 ఎకరాలు కూడా మాగాణి భూమిని ప్రజల నుంచి ప్రొక్యూర్ చేయబోతున్నారు. ఇలా కూడా కామెంట్స్ రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి టెన్షన్ కూడా ప్రజల్లో కూడా ప్రారంభమైంది ఈరోజు. ఎందుకంటే సహజంగా రాజధాని ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది అదే కదా. హైదరాబాద్ రాజధాని కాబట్టి హైదరాబాద్లోని చుట్టూరా రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఇప్పుడు కుప్పకూలిపోయింది అనుకోండి, వేరే విషయం. అసహజంగా రేట్లు పెరిగినాయి. ఇక్కడ న్యాచురల్గా కాకుండా అసహజంగా గ్రోత్ అనేది ఒక లెక్క ప్రకారం, పద్ధతి ప్రకారం పెరగాలి. మనిషి శరీరంలో చిన్నప్పటి నుంచి పిల్లవాడు పెరుగుతూ వస్తాడు, పెద్దవాడు అవుతాడు. ఎందుకంటే కణజాలాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా మనిషి శరీరంలో ఒక్కసారి ఏదైనా ఒక ప్రాంతం బాగా లడ్డుగా ఆసిపోయింది అనుకోండి, దాన్ని అభివృద్ధి అంటారు, క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ లాంటి అభివృద్ధి ఉండకూడదు. ఎప్పుడైనా సహజ సిద్ధమైన అభివృద్ధి ఉండాలి. మన శరీరంలో, మనిషి శరీరంలో కూడా ఒక్కొక్క కారణం డెవలప్ అవుతూ ఉంటే అది ఒక పద్ధతి ప్రకారం గ్రోత్ అవుతుంది. మనిషి ఒక యువకుడి రూపంలోనూ అతని శరీరం రకరకాల డెవలప్ అవుతుంటుంది. ఒక ఆకృతి ఉంటుంది, అందమైన ఆకృతి. అలా కాకుండా లడ్డుగా వచ్చేస్తే గడ్డ అంటారు దాన్ని. అసహజంగా పెరిగిపోతే గడ్డ అంటారు. హైదరాబాద్లో అదే అయిపోయింది, క్యాన్సర్ లాగా డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్లో ఏం జరిగిందంటే శ్మశానాల్లో కూడా ఇల్లు కట్టేశారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తేమో అని భయపడుతున్నారు అనమాట. ఇక రాజధాని కనుక వచ్చేసే చుట్టుపక్కల రేట్లు పెరిగిపోతాయి. ఇక ప్రభుత్వం చెందినటువంటి వాళ్ళ కన్నాయిల చుట్టూరా కూడా భూములు కొన్నారు, వాళ్లకు మాత్రమే రేట్లు పెరుగుతాయి, వాళ్ళ భూములకి, వేరే వాళ్ళకి ఇంకా పెరగవు. ఇటువంటి అభిప్రాయం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను పెట్టారు. ఆయన అలా కాకుండా ఇంకొక రకంగా అభివృద్ధి చేస్తే బాగుండేది. ప్రాక్టికల్గా కూడా అది మళ్ళీ ఇప్పుడు మార్చము అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇది వరకు వాటిని పెట్టిన మాట తీయమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు కదా, ఆయనకు కూడా తెలుసు ఈ విషయాలని. చంద్రబాబు నాయుడుకి తెలియదని అనుకుంటే అది అమాయకత్వం. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయవేత్త, ఆయన ప్రముఖ నాయకుడు కూడా. మరి ఇక్కడ చూసినట్లయితే క్రమంగా కూడా రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి మళ్ళీ తగ్గిపోయింది అనే అభిప్రాయం కూడా కనబడుతున్నది. రీసెంట్గా కూడా ఈ మెడికల్ కాలేజ్ రూపంలో ఇది బయటకు వచ్చింది, కొత్త ఊపు వచ్చింది మళ్ళీ ఆ యొక్క ఆలోచన తీరుకి. మరి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది. వీటన్నిటి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నది. ఒక మెడికల్ సీటు 57 లక్షల రూపాయలకి ఫీజు సిద్ధం చేశారు. 57 లక్షల నుంచి 70 లక్షలు, వాళ్ళ ₹1,00,00,000 వరకు కూడా ఫీజు ఉండొచ్చు అనేటువంటి విషయాలు కూడా లీక్ అయినాయి. మరి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్ర కూడా ఒక వెగటుగా కొన్ని కామెంట్స్ చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తెచ్చారండి 17 మెడికల్ కాలేజీలు? అవన్నీ అసలు ఎక్కడున్నాయి? ఒకసారి చూపించండి, నేను చూద్దాం. వాస్తవం చెప్పాలంటే అవన్నీ చాలా వరకు అనొచ్చు మధ్యలో ఆగిపోయినాయి కన్స్ట్రక్షన్. ఇప్పుడు మారుస్తున్నారు పీపీపీ సిస్టమ్కి. చూద్దామని చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అదొక అవకాశంలో దొరికింది. ఎందుకంటే ఆయన అంత కష్టపడి పర్మిషన్ తెచ్చుకున్నాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ ఇవ్వరు తొందరగా, అన్ని వసతులు ఉన్నా ఇవ్వరు. ఎందుకంటే మెడికల్ అనేది ఒక పెద్ద మాఫియా. ఇది కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజ్ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు. మెడికల్ లాబీ ఉంది కనుక.
వెంటనే కర్ణాటకలో సూట్ కేసులు పట్టుకొని వెళ్ళిపోతారు ఢిల్లీకి, మెడికల్ కౌన్సిల్ని కలుస్తారు, లేదంటే కొంతమంది మంత్రులని మీడియేటర్ని కలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజ్ రానియరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎంత కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెడికల్ కాలేజీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. వాటికి మళ్ళీ కొన్ని కోట్ల రూపాయల విలువైన భూములు కూడా ఉంటాయి. అలాంటి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ఆ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వబోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాదన. మరి ఈ సందర్భంగా కూడా ఆయన నర్సీపట్నం దగ్గర కూడా ఉన్న కాలేజీలని, కొన్ని కాలేజీలైనా చూపిద్దాం ప్రజలకి, ఎందుకంటే ఆయన మీద అవమానకరమైన కామెంట్స్ ఇస్తారు. అసలు ఎక్కడ పూర్తయిన కాలేజీలు ఏడున్నాయి అన్నారు ఆయన, స్పీకర్ గారు. ఇది ఆయన కూడా అవమానంగా భావించి ఒకసారి చూపిద్దాం ప్రజలకు, తాను పర్యటన చేస్తే ప్రజలు కూడా చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన నర్సీపట్నం పర్యటనకి బయలుదేరాడు. కానీ దీన్ని టీడీపీ వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నారు. ఆయన పర్యటన కూడా జరగకుండా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. వర్షం కూడా వచ్చింది, ప్రకృతి కూడా కొంత వ్యతిరేకం వచ్చింది. ఎంత చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మటుకు సూపర్ హిట్ అయింది. దీనికి ఏంది సాక్ష్యం అంటే, దాదాపు 6 గంటల పాటు ఆయన పర్యటన జరిగింది. ఒక 60 కిలోమీటర్లకి 6 గంటల సేపు ఆయన పర్యటన సమయం పట్టిందంటే అక్కడ ఎంత జనం వచ్చేసరి. ఆయన పర్యటనకి ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతంగా జనం వస్తున్నారు. మరి అది నిజంగా ఆయన కోసం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా వస్తుంటారు, అట్లా విజయ్ గారికి కూడా వస్తుంటారు జనం. అలా జనం వస్తున్నారా, లేకపోతే నిజంగా కూడా ఆయన యొక్క శక్తిని తెలుసుకొని ఆయన సహాయం కోసం వస్తున్నారా, నిజంగా వాళ్ళందరూ ఓటర్లేనా, ఇవన్నీ త్వరలో తెలుస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ బ్రహ్మరథం అయితే పడుతున్నారు పబ్లిక్. మరి అన్ని గంటల పాటు ఆయన కష్టపడి కూడా వెళ్ళటం జరిగింది. ఆయన ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. అసలు విశాఖపట్నం సైడు మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ఒకటే ఉంది అక్కడ, మిగతావి ఇంకేమున్నాయి, మరి మెడికల్ కాలేజ్ పెట్టాల్సిన అవసరం లేదా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదా అని స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ యొక్క ఆ ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ పెడితేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పర్యటన చేస్తున్నారు అంటే, వాళ్ళు అనేది ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణానికి 100 కోట్లు కమిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. పీవీపీ కనుక ఇచ్చేస్తే ఈ 100 కోట్ల రూపాయల కమిషన్ విషయం మళ్ళా సమస్య ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్. కానీ వాస్తవానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో మరలా కూడా ప్రాంతీయవాదం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, ఉత్తరాంధ్రలో అభివృద్ధి కనిపించట్లేదు, కేవలం అమరావతి దగ్గరే అభివృద్ధి కనిపిస్తుంది, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి కనబడట్లేదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. సో ఇది త్వరలో కూడా రాష్ట్రం అంతా వ్యాపించే అవకాశం ఉంది. ఈ మెడికల్ కాలేజ్ రూపంలో రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి అనుకున్నంత జరగట్లేదు. అంటే డెవలప్మెంట్ అనేది ఒకే చోట కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, డీసెంట్రలైజ్ అవ్వాలి, వేర్వేరు చోట అభివృద్ధి ఉండాలనేటువంటిది మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నటువంటి కారణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మరి పీపీపీకి ఎందుకు చేంజ్ చేశారా అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే, వీటన్నిటికీ మళ్ళీ అమౌంట్ ప్రభుత్వం ఇవ్వాలి కదా, దానికంతా చాలా ఖర్చు అవుతుంది, కొన్ని 5,000 కోట్ల రూపాయలు ఎవో అయ్యే ఖర్చు అవకాశం ఉంది. కాబట్టి వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేసుకుంటారు, తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేస్తారు ఆయన చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం ఒకటే, మీ దగ్గర 5,000 కోట్లు లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే రాజధాని ఏం కడతారు? రాజధాని మొత్తం కట్టాలంటే మీ దగ్గర డబ్బులు ఏడ నుంచి వచ్చినాయి? ఆల్రెడీ కూడా రాజ్భవన్ అనేది అమరావతిలో కట్టడానికి దాదాపు 212 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక సంస్థ కూడా నిర్మిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకే ఈ యొక్క బడ్జెట్లో మనీ అలాట్ చేస్తున్నారు. వేరే ప్రాంతాలకి ఈ యొక్క అభివృద్ధి అనేది కనబడట్లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అందులో వాస్తవం కూడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు
ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలి. మరి మిగతా ఈ యొక్క ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, ఈ యొక్క రోడ్లు ఇవన్నీ చేస్తున్నారో, వివిధ అభివృద్ధి పనులు కూడా రాష్ట్రం మొత్తం కూడా డీసెంట్రలైజ్ చేసేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నాం. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం యాత్ర అనేటువంటిది సక్సెస్ఫుల్గానే అయింది. ప్రజల యొక్క ప్రభంజనమే దానికి నిదర్శనం. వర్షం పడుతున్నా సరే అంతమంది జనం రావడం జరిగింది. ఇది తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అందులో మటుకు వాస్తవం ఉంది. ఏదేమైనా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో డీసెంట్రలైజేషన్ గురించి ప్రచారం చేస్తారు, ఆ విధంగా పోరాటం చేస్తారని కూడా భావిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.